హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ లలిత. ఈ వీడియోలో మెయిన్స్ పేపర్ ని ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ మనకి చాలా తక్కువ టైం ఉంది కదా, సో రివిజన్ అనేది ఎలా చేయాలి, ఎలా స్మార్ట్ గా వర్క్ చేస్తే మనకి మంచి ర్యాంక్ అనేది వస్తుంది అండ్ మెనీ మోర్ టిప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి చాలా లెస్ టైం ఉంది కాబట్టి మీరు ఫేజ్ 1 లో ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ని ఒకసారి రివైజ్ చేయండి. మ్యాథ్స్ కి అయితే ఫార్ములా షీట్స్ ని రివైజ్ చేయండి అండ్ కెమిస్ట్రీకి అయితే నేమ్డ్ రియాక్షన్ అండ్ ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఉంటుంది కదా, దాన్ని ఒకసారి రివైజ్ చేయండి. ఇప్పుడైతే మీకు మంచి అడ్వాంటేజ్ ఉంది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. ఎందుకంటే ఈ ఇయర్ మెయిన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు 5 lakh స్టూడెంట్స్, బట్ లాస్ట్ ఇయర్ మెయిన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు 13 lakh స్టూడెంట్స్. బట్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఈ ఇయర్ మీకు మెయిన్స్ కి కాంపిటీషన్ లెస్ ఉంది. సో మీరు మంచిగా పేపర్ ని అటెంప్ట్ చేసి కొంచెం స్మార్ట్ గా రివైజ్ చేస్తే మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫేజ్ 1 పేపర్స్ మస్ట్ గా చేయండి. అసలు ఈ పేపర్ సాల్వ్ చేయకుండా మీరు ఎగ్జామ్ హాల్ కి వెళ్ళడం వేస్ట్. ఆ పేపర్స్ ని సాల్వ్ చేసేటప్పుడు మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ఏ మోడల్స్ వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయండి, సో దట్ మీరు మిస్ అయిన మోడల్స్ అయితే కవర్ చేస్తారు. ఇన్ కేస్ మీ దగ్గర ఫేజ్ 1 పేపర్స్ లేకపోతే ln.in అనే వెబ్సైట్ కి వెళ్లి పేపర్స్ ని డౌన్లోడ్ చేసుకోండి. వీళ్ళు సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేపర్ అటెంప్టింగ్ స్ట్రాటజీ. మీరు ఫేజ్ 1 రాశారు కాబట్టి మీకు మార్కింగ్ స్కీమ్ అనేది అర్థమయ్యే ఉంటుంది. మాక్సిమం నెగిటివ్ మార్కింగ్ ని అవాయిడ్ చేయండి. అంటే ఈ క్వశ్చన్ కి ట్రై చేద్దాం అలాంటివి అవాయిడ్ చేయండి. మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వచ్చు అనేవే అటెంప్ట్ చేయండి. బికాస్ మీకు మెయిన్స్ లో సింగిల్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సింగిల్ పాయింట్ వల్ల మీ ర్యాంక్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫస్ట్ మీరు కెమిస్ట్రీని అటెంప్ట్ చేయండి. ఇది ఒక 30 to 45 minutes లో మీరు కంప్లీట్ చేయండి. 30 minutes టైం అనేది ఈజ్ ఓకే టు అటెంప్ట్ ద కెమిస్ట్రీ పేపర్, బట్ 45 minutes టైం అనేది కొంచెం ఎక్కువ. ఇలా మీ కెమిస్ట్రీ పేపర్ ని 30 to 45 minutes లో కంప్లీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్ లో ఏది మంచిగా వచ్చు అండ్ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని అటెంప్ట్ చేయండి. లైక్ కొంతమంది ఫిజిక్స్ మంచిగా చేస్తారు అండ్ మ్యాథ్స్ మంచిగా చేయలేరు, అండ్ కొంతమంది ఫిజిక్స్ మంచిగా చేయరు అండ్ మ్యాథ్స్ బాగా చేస్తారు. సో ఏది మీకు బాగా వస్తే దానికి ఎక్కువ టైం ఇవ్వండి. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఈజీగా వచ్చిందా టఫ్ గా వచ్చిందా అనేది అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ టఫ్ గా వస్తే దానికి ఎక్కువ టైం అనేది ఇవ్వద్దు, నెక్స్ట్ సబ్జెక్ట్ కి మూవ్ అయిపోండి. బికాస్ నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది కొంచెం ఈజీగా ఉండొచ్చు. అండ్ మీరు ఒకే సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి మాత్రం ఎగ్జామ్ కి వెళ్ళొద్దు. అన్ని సబ్జెక్ట్స్ ని ప్యారల్ గా చూసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక సబ్జెక్ట్ మాత్రమే టఫ్ గా వచ్చి అండ్ మిగతావన్నీ ఈజీగా ఉంటాయి. సో అప్పుడు మీకు ర్యాంక్ అనేది గెయిన్ అవుతుంది. ఈ పేపర్ అటెంప్టింగ్ స్ట్రాటజీని ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి, రిజల్ట్స్ అయితే మీరే చూస్తారు. అండ్ ఈ పేపర్ అటెంప్టింగ్ స్ట్రాటజీని అసలు మర్చిపోవద్దు. ఇంకా మీ వాల్యుబుల్ టైం ని ఎక్కువ కన్స్యూమ్ చేయాలనుకోవట్లేదు, స్టార్ట్ డూయింగ్ ప్రిపరేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ ఇలాంటి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సీ యూ విత్ అనదర్ వీడియో.